చాలామంది వెయిట్ చేసిన వీడియో ఇదే కావచ్చు. మేబీ చాలామంది దానం పెట్టాలన్నా పశువుకి ఏ దానం పెట్టాలని చాలామంది సంకోచిస్తారు. అయితే మనం లాస్ట్ వీడియోస్ కూడా ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఎందుకు పనిచేస్తాయని చెప్పినాం కదా. అయితే ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి, ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. అయితే దానం వచ్చేసరికి మనకి ప్రోటీన్స్ వచ్చేసరికి పల్లి చెక్క, పత్తి చెక్క, కొబ్బరి చెక్క, నువ్వుల చెక్క, సోయాబీన్లో మనకు ప్రోటీన్ అందుతుంది. కార్బోహైడ్రేట్స్ విషయానికి వచ్చేసరికి మనకి మొక్కజొన్న పిండిలో కార్బోహైడ్రేట్స్ అనేది దొరుకుతుంది. అధిక మోతాదులో శక్తి అనేది మనకు మొక్కజొన్నలో దొరుకుతుంది. ఇంకోటి ఫైబర్ విషయానికి వచ్చేసరికి ఫైబర్ ఫ్యాట్స్ అనే విషయానికి వచ్చేసరికి గోధుమ పొట్టులో లేకపోతే తౌడులో అని దొరుకుతుంది మనకి. దాంతోపాటు మినరల్ మిక్చరు, సోడియం క్లోరైడ్ అంటే సాల్ట్ అనేది మనకి దానిలో మిక్స్ చేయాల్సిన ఖచ్చితంగా అవసరం ఉంటుంది. పశువుకు రోజు కావాల్సిన పోషక విలువలన్నీ దానిలో అందుతాయండి. ఇంకోటి మీరు ఇందులో చాలామంది సంకోచం ఏంటంటే ప్రోటీన్స్ ఒకటే దాంట్లో ఉంటాయా, ఫైబర్ ఒకటే దాంట్లో ఉంటుందా, కార్బోహైడ్రేట్స్ ఒకటే దాంట్లో ఉంటుందా అంటే లేదండి, అన్నిట్లో కొంత వాల్యూస్ అనేవి ఉంటాయి. అది ఒకటే మాత్రమే ఉండదు. ఈ మూడు ప్లస్ ఈ మినరల్ మిక్చర్ సాల్ట్ కలిపి బ్యాలెన్స్ ఫీడ్ ఎప్పుడైతే ఇస్తామో పశువుకు కావాల్సిన పోషక విలువలు అన్నీ అందుతాయి. దాంతోపాటు మిల్క్ ఈల్డ్ బాగుంటుంది, పశువు కన్సీవ్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది, ప్లస్ హీట్ సైకిల్ అనేది ప్రాపర్గా వస్తుంది, పశువు హెల్దీగా ఉంటుంది, మంచి గ్రోత్ ఉంటుంది పశువులో. ఇవన్నీ మనం ఈ ఫీడ్ అనేది ప్రాపర్గా ఇచ్చినప్పుడు పశువు అనేది బ్యాలెన్స్కి వచ్చేస్తుంది అండి. మన స్టమక్లో పిహెచ్ వాల్యూ అనేది ఖరాబ్ కాకుండా ప్రాపర్గా జరుగుతుంది. అయితే ఇది ఎంత మోతాదులో కలపాలని చాలామంది సంకోచం ఉండొచ్చు. అది తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి మీ అభిప్రాయం. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అది చూడాలనుకుంటే మన అకౌంట్ని ఇప్పుడే ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.